హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము సమోసాలు డీప్ ఫ్రై చేయకుండా ఓవెన్లో ఎలా చేయాలో చూడబోతున్నాము. నేను ముందుగా మైదా పిండి తీసుకున్నానండి. 1 కప్పు తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి. వాటర్ ఎంత పడితే అంత కలుపుకోవాలండి. కలుపుకొని ఒక ప్లేట్ పెట్టి మూసేసుకోవాలి. తర్వాత నేను వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నానండి. చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కాస్త ఆయిల్ వేసుకొని ఒక బాండీలో ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకున్నాను. తర్వాత బీన్స్ వేసుకున్నానండి. క్యాలీఫ్లవర్ వేసుకున్నాను చిన్నగా తరుక్కొని. వీటికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. ఒక 1/2 స్పూన్ జీరా వేసుకున్నాను ఇందులోకి. తర్వాత తెల్లవాయలు, టమాటాలు వేసుకున్నానండి. వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 3 రకాల క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. 1/4 స్పూన్ చాట్ మసాలా వేసుకున్నానండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం చిన్నగా తరుక్కున్న కొత్తిమీరను బాగా కడుక్కొని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని రేకుల కట్టెతో ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలి. అన్నిటినీ ఒత్తుకున్న తర్వాత ఇలా స్కేల్ తీసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. మధ్యలోకి కట్ చేసుకోవాలండి. వీటిని పెనం మీద చాలా ఫాస్ట్గా తిప్పేసుకోవాలండి. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మైదా పిండిని థిక్ పేస్ట్ లాగా చేసుకొని దీనికి గమ్ములాగా అంటించుకోవచ్చు. ఇలా సమోసాల్లాగా చేసుకోవాలి. వీటిని నాన్ స్టిక్ ప్యాన్లో వేసి కొంచెం ఆయిల్ పెట్టుకోవాలండి. ఓవెన్ ఆన్ చేసుకొని అందులోకి ఈ ప్యాన్ని పెట్టేసి స్టార్ట్ చేసిన తర్వాత డైట్ ఫ్రై, లో క్యాలరీస్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. 2 టైమ్స్ క్లిక్ చేసామంటే HP 1 వస్తుంది. HP 4కి నాబ్ని సెట్ చేసుకోవాలి. స్టార్ట్ని క్లిక్ చేసిన తర్వాత 0.2 kgsకి నాబ్తో అడ్జస్ట్ చేసుకోవాలి. 8 మినిట్స్ తర్వాత సమోసాలు రెడీ అవుతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.